ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఏపీ ఎలక్షన్స్ 2024. వైఎస్ జగన్ ఓడిపోయాడా, ఓడిపోయేలా చేశారా? దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ద డ్రింక్ టాక్స్. నిజాలను నిస్సిగ్గుగా మాట్లాడుకుందాం. ద వైర్ అనే మీడియా సంస్థ ఏపీ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు రావడం వెనుక పెద్ద స్కామే జరిగిందని కుండ బదలు కొట్టింది. దేశ చరిత్రలోనే కనివిరి ఎరగని రీతిలో ఏపీలో ఉన్న ఓటర్లు కూటమిని గెలిపించేందుకు మే 13 ఉదయం 7 గంటలకు మొదలు పెట్టుకుని అర్ధరాత్రి 2 గంటల వరకు ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఏంటి, నమ్మలేకపోతున్నారా? నిజమండి బాబు, ఇది నేను చెప్పిన లెక్కలు కాదు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటాలో ఇలానే ఉంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 68.04% పోలింగ్ పూర్తయింది. అయితే పోలింగ్ 6 గంటలకు ముగుస్తుంది కాబట్టి 6 గంటల లోపు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన వారికి ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉంటుంది. కాగా 8 గంటల వరకు 68.12% పోలింగ్ నమోదైంది. అంటే 5 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం 0.8% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతా బాగానే ఉందని అనుకుంటున్నారా? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఉదయం మొత్తం పడుకున్న 34,63,767 మంది ఓటర్లు నిద్ర లేచి రాత్రి 8 గంటల నుంచి 11:45 వరకు తమ ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని 76.5% తీసుకొచ్చారు. ఇప్పుడే అయిపోయింది అనుకుంటే ఇంకా ఉంది. పోలింగ్ శాతం తక్కువైందని అనుకున్న 17,19,482 తెలుగు తమ్ముళ్లు అర్ధరాత్రి 2 గంటల వరకు మేల్కొని క్యూ లైన్ లో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఏపీతో పాటు మరో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. కానీ ఎక్కడ కూడా ఏపీలో ఉన్న ప్రజల్లాగా అర్ధరాత్రి వరకు ఓట్లు వేసి పోలింగ్ శాతాన్ని ఎవరూ పెంచలేదు. ఎంతైనా ఏపీ ప్రజలు గ్రేట్ కదా. ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటే తప్పు. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి అర్ధరాత్రి వరకు లైన్లలో నిలబడి పోలింగ్ కేంద్రాల వద్ద ఉండి ఓట్లు వేసి తమ నాయకుని గెలిపించుకున్నారు. ఇదే మన ఎన్నికల కమిషన్ చెబుతుంది. ఎన్నికల కమిషన్ చెప్పిన వివరాల ప్రకారం ఏపీలో ఓటర్ల సంఖ్య 4,13,33,702 మంది. ఆ రోజు ఓట్లు ఎన్ని పోలయ్యాయంటే 3,38,38,349. అందులో 51,83,249 మంది ఓటర్లు కేవలం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 2 వరకు మేల్కొని ఎందుకు ఓటేశారంటారు? మీకు తెలిసే కామెంట్ చేయండి. ఇప్పుడు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? పోయామోసం